హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా అప్డేట్స్ ఉన్నాయండి, లైవ్ అప్డేట్స్. సో ఆదిత్య గారు వచ్చారు, తర్వాత నైనిక అనసూరు వచ్చింది. సో వీళ్ళైతే అసలు అసలు యష్మికి ప్రేరణకైతే మొత్తం ఎగిరిపోతున్నాయి. ఇక ఇద్దరు ఏడ్చుకుంటూ కూర్చున్నారు ఆదిత్య గారు అయిపోయినాక. ఇక అంత చాలాసేపు ఏడ్చిర్రు. ఇప్పుడేమో ఇక వేరే లెక్క ఉన్నారు. సో ప్రేరణకైతే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. అసలు ఆమె డిఫెండ్ చేసుకోలేక నేను ఎక్కడ తప్పు, నేను ఎంత తప్పు చేసినా, నేను అంత రూడ్గా బిహేవ్ చేసినా అన్నట్టుగా ఏడ్చేస్తుంది అనమాట. సో ఏం లేదు, మన ఆదిత్య గారు వచ్చేసి నువ్వు సేమ్ శేఖర్ భాష పాయింట్సే రూడ్గా ఉంటున్నావు, ఇతరులను ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు, నబీల్ని ఇమ్మెచ్యూర్ అన్నావు, అతనితో చెప్పకుండా కెమెరాలతో కూడా చెప్పుకున్నావు. సో ఇట్లా అనమాట. సో ఈమె మాట్లాడిన రూడ్ బిహేవియర్ గురించే అది ఎవరికి నచ్చలేదు. ఈమె వదిలిన బూతు మాటల గురించి కూడా ఎవరికి నచ్చట్లేదు అనమాట. సో ఆ పాయింట్స్ మీదనే నామినేట్ చేశారు. సో యష్మిని కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు ప్రేరణని, పృథ్వీని, నిఖిల్ని అసలు నామినేట్ చేయలేదు అన్నట్టుగా ఈమెను అనడము, ఆమెను అనడం సేమ్ అవే పాయింట్స్. శేఖర్ భాష గారు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అంతే తప్ప. సో మొత్తానికి వీళ్ళ రూడ్ బిహేవియర్ గురించి కానీ, సో ఈ బిహేవియర్ గురించి కానీ ఉందన్నమాట. సో ఇంకా వైల్డ్ కార్డ్స్ కి, హౌస్ మేట్స్ కి అయితే క్లియర్ గా అర్థమైపోయిందండి. సో బయటకి గేమ్ ఎట్లా వెళ్తుంది అనేది. సో గౌతమ్ కు కానీ, ఇక్కడ టేస్టీ తేజకు కానీ, అవినాష్ కానీ మొత్తం అర్థమైపోయింది గేమ్. సో వైల్డ్ కార్డ్స్ ను టార్గెటింగ్ గా పెట్టుకున్నారు అని చెప్పేసి మొత్తం అర్థమైపోయింది. సో వాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అందరైతే నామినేట్ చేశారు వీళ్ళు. ఇంకా నైనిక అనసూర్ వచ్చి కూడా సేమ్ నబీల్ని చేసింది, యష్మిని చేసింది. సో నబీల్ నువ్వేం చెప్పినావు వచ్చినప్పుడు, వేర్ ఈస్ ద షేర్, నీ గేమ్ ఎక్కడ పోయింది షేర్ అన్నట్టుగా అడుగుతుంది. నేను షేర్ గానే వచ్చినా, షేర్ గానే ఆడుతున్నా. సో మరి గౌతమ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు చేస్తున్నావు అని అడిగింది. తర్వాత అయితే ఇక్కడ యష్మితో మాట్లాడుతూ బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు, నువ్వు గేమ్ అనేది మొత్తం పోయింది. సో అంటే నువ్వు నీ ఆట నామినేషన్లో ఇదివరకు కనబడ్డది, సో ఇప్పుడు అది ఏం కనిపించట్లేదు, నువ్వు మొత్తం బ్యాక్ వెళ్ళిపోయినావు. సో సన్నీ చెప్పినట్టే చెప్పాడు. సో ఇక్కడ నబీల్ ఏం డిఫెండ్ చేసుకుంటాడంటే, నేను 100 మాట్లాడతాము కానీ బ్యాడ్గా మాట్లాడితే బ్యాక్ పిచ్చింగ్ అవుతుంది. ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. సో ఎవరిని పట్టించుకోకు, బాగా ఆడు, 4 వీక్సే ఉన్నాయన్నట్టుగా ఈ నైనిక పిల్ల చెప్తుంది. సో ఈమె చెప్పగానే ఇక నబీల్ పోయి గౌతమ్తో గొడవ వేసుకుంటాడు. అంటే ఏంటంటే, నేను నీతో అంటే గొడవ దాకా అయ్యింది మొత్తానికి. అక్కడ నువ్వు బ్యాక్ పిచ్చింగ్, నేను నీ గురించి ఏం బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు. సో నువ్వు నా నామినేషన్ పాయింట్ ఉండే, 3rd నామినేషన్ పాయింట్ ఉండే నువ్వు నాకు, కానీ ఫస్ట్ 2 అయితే నువ్వు కాదు. ఆ సీతాఫల్ కావాలని తిన్నావు, నామినేషన్ పాయింట్ కోసమే తిన్నావేమో అన్నట్టుగా అనిపించింది. నేను కావాలని ఎక్కడ తిన్నానికి ఈ విషయంలో వీళ్ళకి ఆర్గ్యుమెంట్స్. సో నేను బ్యాక్ పిచ్చింగ్ అంటే ఇక్కడ నేను అంత బ్యాక్ పిచ్చింగ్ చెడ్డగా మాట్లాడలేదు, చాలాసేపు డిఫెండ్ చేసుకుంటారు అనమాట వాళ్ళిద్దరు. ఇంకా కొంచెం గొడవలాగా వెళ్తుంది, తర్వాతకు వచ్చేసి ఇంకా మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు. గౌతమ్ నేను అస్సలు చేయలేదు. సో ఇక్కడ గౌతమ్కి ఒక దెబ్బ పడ్డట్టు అయిపోయింది. సో ఇంకా నువ్వు అటు పోతావు, ఇటు పోతావు, ఎక్కడ ఉండి మాట్లాడవు. సో నువ్వు ఇండివిజువల్ అని చెప్తావు కానీ ఇండివిజువల్ గా లేవు. కాసేపు అటు కూర్చుంటావు, కాసేపు ఇటు కూర్చుంటావు అని అంటే, లేదు నాకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తే అక్కడ కూర్చుంటాను, నేనైతే ఇండివిజువల్, నేను అటు లేను, నేను ఇటు లేను. సో నాకు అది నచ్చట్లేదు, నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేయడం, యష్మితో బ్యాక్ పిచ్చింగ్ చేయడము. సో అందరితో గౌతమ్ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు, గౌతమ్ ఓట్స్ వస్తున్నాయి, బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు. సో గౌతమ్ ఎట్లా సేవ్ అవుతుండని ఇవన్నీ ఆ పిల్లకి చెప్పొస్తలేదు కానీ ఇవన్నీ, కానీ ఖచ్చితంగా నబీలు గౌతమ్ గురించి బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్న 100%. ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ రీల్స్ వైరల్ అవుతున్నాయి. సో ప్రేరణతో కూర్చొని కూడా నైట్ గౌతమ్ ఎట్లా సేవ్ అయిండు, యష్మి ఎట్లా సేవ్ అయింది, ఇవన్నీ వచ్చినాయి మాటలు. ఖచ్చితంగా ఈ అమ్మాయి మాట్లాడుతుంది. ప్రేరణ రోజు నబీల్ ఖచ్చితంగా అందరి గురించి మాట్లాడుకుంటారు. ప్రేరణ గురించి ఎవరెవరు ఏమన్నారు అన్ని నబీల్ పోయి చెప్తాడు. సో ఆ విషయాలే గౌతమ్ గురించి మాట్లాడుతున్నావు, ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడుతున్నావు అన్నట్టుగా చెప్పేస్తుంది అనమాట నైనిక. అయితే నబీల్ ఏమనుకుంటుండంటే, నేను ఆ పిల్లని వెళ్ళే ముందట నేనే నామినేట్ చేసిన, అందుకే నన్ను నామినేట్ చేసింది అన్నట్టుగా నబీల్ చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత యష్మి, నువ్వు సోనియాని ఒకప్పుడు ఇద్దరిని పెట్టుకొని ఆడుతున్నావు అని నామినేట్ చేసినావు, కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి, నువ్వు కూడా ఇద్దరిని పెట్టుకొని ఆడుతున్నావు కదా అన్నట్టుగా, నువ్వు అప్పుడు చేసింది మర్చిపోయి ఇప్పుడు చేస్తున్నావు. తర్వాత డాన్స్ గురించి మీకు గుర్తుందో లేదో, విష్ణు అండ్
పృథ్వీ తర్వాత నిఖిల్ అండ్ యష్మికి డాన్స్ ఒకటి వస్తుంది ఒకరోజు. అది అదే సూర్య గారి గురించి డాన్స్లు ఆడాలి. హృదయం ఎక్కడున్నది ఆ పాట గుర్తుకుంది కదా అప్పుడు. సో అప్పుడు విష్ణుతోని పృథ్వీ డాన్స్ చేయనీకి కంఫర్ట్గా ఫీల్ అవ్వడని చెప్పేసి అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు విష్ణు పోయి కెమెరాకి చెప్పుకుంటారు నాతో కంఫర్ట్ లేదు, సో నన్ను మార్చండి అని చెప్తే ఇక్కడ యష్మి ఫీల్ అయిపోతుంది నిఖిల్ గురించి. నువ్వు నా హ్యాపీనెస్ని దూరం చేస్తున్నావు, నాకు నిఖిల్తో ఆడనీయకుండా చేసినావు అని విష్ణుని బ్లేమ్ చేస్తారు. ఆ టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఆ విషయం ఏంటంటే యష్మి ఇందాకేమన్నది నాకు నిఖిల్ మీద మనసు లేదు, నిఖిల్ నేను నీకు చెప్పినా నేను లవ్ చేస్తున్నానని నీకు చెప్పినా రాద్దంతం చేసింది, కానీ అప్పుడు నిఖిల్తో ఆడడం ఇష్టం, నిఖిల్తో ఆడనీయకుండా నా హ్యాపీనెస్ని దూరం చేసినామని విష్ణుని తిట్టింది. సో అదే పాయింట్ వచ్చింది. ఇక్కడ ఏం చెప్తుంది, నాకు పృథ్వీతోని ఉన్నాయి మీమ్స్ వచ్చినాయి కదా, నేను భయపడి నేను పృథ్వీతో చేయ అని చెప్పినా అని కవర్ చేసుకుంటుంది. అబ్బా ఫ్లిప్పింగ్ స్టార్ అబ్బా యష్మి, ఫ్లిప్ల మీద ఫ్లిప్పులు కొడుతూనే ఉంది. యాక్చువల్గా నిఖిల్ తోని డ్రీమ్ బాయ్ అని చెప్పేసి తనతో ఉండాలని చెప్పేసి చాలా మాటలు మాట్లాడింది. కాకపోతే గార్డెన్ ఏరియాలో నువ్వే కాదు నాకు చాలా మంది ఉన్నారు అని చెప్తుంది. కానీ అప్పుడు పృథ్వీ చేసిన మిస్టేక్ ఏంటంటే అయితే నీకు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళని ట్రై చేసుకో, నాకు వద్దు, నేను ఇటువంటి చేయను, జస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే, నాకు బయట కావ్య ఉంది, సో ఇవన్నీ నాకు వద్దు అని చెప్తే అయిపోయేది. ఆ పిల్లకు ఇక్కడ అలిగి పోగానే మళ్ళీ హగ్ చేసుకోవడం, ముద్దులు ఇచ్చుకోవడం, గాజులు పెట్టడం, తర్వాత గౌతమ్ షర్ట్స్ వేసుకుంటే జెలస్ ఫీల్ అవ్వడం, ఇవన్నీ కొన్ని అయినాయి. ఇక్కడ నిఖిల్ది పూర్తిగా తప్పనను, యష్మిది కూడా కొన్ని ఫ్లిప్స్ ఉన్నాయి, నిఖిల్ది కూడా కొన్ని ఫ్లిప్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నిఖిల్ కొంచెం దూరం పెట్టాడు, కానీ యష్మి అర్థం చేసుకుని దూరం ఉంటే అయిపోయేది. యష్మి కావాలని దగ్గరకు వచ్చింది, దగ్గరకు వచ్చినప్పుడు ఈయన అవాయిడ్ చేయలేక లేదా గేమ్లు ఎక్కడైనా యూజ్ అవుతుందేమో, ఎక్కడైనా సపోర్ట్ కావాలేమో అన్నట్టుగా పూర్తిగా దూరం పెట్టలేదు నిఖిల్. జల్గా కట్ చేస్తే కట్ చేసేయాల్సింది, లేదు యష్మి నాకు ఇట్లా ఉంది, జస్ట్ ఫ్రెండ్స్ అంటే అయిపోయేది. ఇక్కడ అది కాస్త ఇది కాస్త ఇట్లా పోయింది. సో ఈ నైనిక అనేసరి మాత్రం సో నా బిల్లుకు బ్యాక్ పిచ్చింగ్ చేస్తుండని చెప్పేసి నువ్వు షేర్ లెక్కలేదు. సో యష్మి నువ్వు ఇట్లా చేస్తున్నావు, సో ఇది సో యష్మిని మంచిగానే వేసుకుంది అనిపించింది, నా బిల్లు కూడా మంచిగానే వేసుకుంది. ఆదిత్య ఓం గారు కూడా ఇంకా పాయింట్స్ నేను రేపు క్లియర్గా మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇదేంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇద్దామని నేను కొంచెం షార్ట్ కట్గా చెప్పుకుంటూ వెళ్తాను. లైవ్లో కూడా చాలా డిస్కషన్ అవుతున్నాయి, నబీల్ గౌతమ్ డిస్కషన్ కానీ నిఖిల్ అవినాష్ డిస్కషన్ కానీ ఫుల్ నడుస్తున్నాయి. సో నిఖిల్కి అర్థం కావట్లేదు, పిచ్చెక్కిపోతుంది, సోనియా నా మంచి కోసం ఇచ్చిందా చెడ్డ కోసం ఇచ్చిందా. సో ఏంటంటే ఆదిత్య ఓం గారు కూడా ప్రేరణను ఏమంటారంటే, ప్రేరణ గౌతమ్ని పని దొంగ అన్నావు, నబీల్ని ఇమ్మెచ్యూర్ అన్నావు, ఇవన్నీ ఏంటి ఈ వర్డ్స్ నాకు డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నాయి, బాగాలేవు అన్నట్టుగా ఆదిత్య ఓం గారు అంటాడు. సో నిఖిల్కి మాత్రం పిచ్చెక్కుతుంది, నేను సోనియా చెప్పిన పాయింట్లు ఎట్లా తీసుకోవాలా అట్లా తీసుకోవాలా అర్థం కావట్లేదు ఆయనకి. సో అవినాష్ ఈ ఏబిసిది చాలా బయటకు చాలా ఘోరంగా వెళ్ళింది, అక్క అనే మాట ఘోరంగా వెళ్ళింది, డ్రీమ్ బాయ్ అనేది కూడా చాలా ఘోరంగా వెళ్ళినట్టుంది బయటకు అన్నట్టుగా అవినాష్ గెస్ చేస్తాడు, నిఖిల్తో చెప్తాడు. సో ఇంకా లైవ్ లో అయితే రోహిణితోని నబీల్తోని ఇంకా డిస్కషన్ అవుతున్నాయి. సో గౌతమ్ తేజ అవినాష్ వీళ్ళు కూడా మొత్తం అర్థమైపోయింది వీళ్ళ గేమ్ ఏంటి అనేది. సో ఇది కూడా నేను రేపు మార్నింగ్ లైవ్ అప్డేట్స్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.